ప్రొఫెసర్లు పదవుల వేటలో పడ్డారు. వర్సిటీలకు వీసీలను నియమించాలన్న సర్కార్ నిర్ణయంతో రాజధాని బాట పట్టారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. పైరవీలు కూడా మొదలుపెట్టారు కొందరు ప్రొఫెసర్స్. కాకతీయ యూనివర్సిటీ వీసీ పోస్టుకు గిరాకీ పెరిగింది. వీసీ పోస్టు కోసం ప్రొఫెసర్లు క్యూ కడుతున్నారు. వీసీల నియామకం నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అర్హతలు, అనుభవాలతో అప్లికేషన్లు నింపుతున్నారు. సర్కార్ కొన్ని నిబంధనల్ని సడలించడంతో ప్రొఫెసర్స్ లైన్లోకి వస్తున్నారు. ఐదేళ్ల అనుభవాన్ని వీసీ పోస్టుకు అర్హతగా డిసైడ్ చేయడంతో చాలా మంది ప్రొఫెసర్స్ వీసీ చైర్ కోసం తిరుగుతున్నారు. ఇప్పటికే 15 మంది ప్రొఫెసర్లు కేయూ వీసీ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. 5 ఏళ్ల అనుభవం ఉన్న ప్రొఫెసర్లు కాకతీయ యూనివర్సిటీలో 20 మందికి పైగా ఉన్నారు. వీరు ఇప్పటికే వీసీ గిరి కోసం పైరవీలు షురూ చేసినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్లు నేరుగా సీఎం కేసీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో తాము అనేక పోరాటాలు చేశామని, అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఉద్యమంలో మమేకమైన వారికి ఛాన్స్ ఇస్తామనడంతో ఆ దిశగా ప్రొఫెసర్లు తమ రికార్డులను రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వీసీల రిక్రూట్మెంట్ కు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు ప్రొఫెసర్లు. అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో వీసీలను నియమించడం ద్వారా ఉన్నత విద్యతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో యూజ్ అవుతుందని చెబుతున్నారు. రీసెర్చ్ పరిశోధన పూర్తిగా కుంటుపడింది. క్లాస్ వర్క్ జరగడం అంతంత మాత్రంగా జరుగుతూ ఉంది. కేవలం జీతభత్యాలు సకాలంలో చెల్లించలేకున్నా అది మాత్రమే టెన్షన్గా వస్తున్నాయి తప్ప మిగతా అన్ని అంశాల్లో కూడా యూనివర్సిటీల పరిపాలనలో నిర్లక్ష్యం కొనసాగుతూ ఉన్నది. 5 సంవత్సరాల సర్వీస్ను ప్రొఫెసర్గా ఉంటే చాలు అని చెప్పి అన్ని వర్గాల అధ్యాపకులు పాల్గొనే విధంగా దీంట్లో వీసీ నియామక రేసులో ఉండే విధంగా అవకాశం కల్పించడం శుభపరిణామమే. ఈ నిన్న మొన్ననే ప్రకటనలు వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం ప్రకటనలు కూడా వచ్చినాయి. కానీ దీనివల్ల ఈ నియామకాలు ఆలస్యం చేయడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక్కడ సరైనటువంటి సమయంలో అటు అధ్యాపకులు ఇటు విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతున్నది. ఏ సమయంలో ఏది జరగాలో అది జరుగుతలేదు. ఉన్నటువంటి ఫైళ్ళన్నీ పెండింగ్లో ఉంటూ ఉన్నాయి. విద్యార్థులు చాలా ఆందోళనతో ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి వెంటనే తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు బయటపడాలి, బాగుపడాలి. తొందరగా ప్రభుత్వం వెంటనే ఈ నియామకాలు చేపట్టాలి. అనుభవం ఉన్న వారినే కేయూ వీసీగా నియమించాలని కోరుతున్నారు ప్రొఫెసర్లు. అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు. వర్సిటీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. ఐఏఎస్లను వీసీగా నియమిస్తే వ్యతిరేకిస్తామంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఒడిదొడుకులను అధిగమించి నిష్ణాతులైనటువంటి విద్యా ప్రొఫెసర్లను వీసీలుగా నియమించే ఉద్దేశంతో భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలకి పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్ కనుక వచ్చినట్లయితే విశ్వవిద్యాలయాలు ఇంతకాలం ఉద్యమం నుంచి బయటికి వచ్చి కొంత విశ్వవిద్యాలయాల్లో ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ దాని మీద దృష్టి సాధించి అభివృద్ధి చేయడానికి ఈ వైస్ ఛాన్సలర్ను ఎంపిక చేయడం అనేది. ప్రభుత్వం వీసీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పదవుల వేటలో పడ్డారు ప్రొఫెసర్లు. కొత్త వీసీ వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు స్టూడెంట్స్.